అందరికీ నమస్కారం. మన పైథాన్ ఫుల్ క్లాస్లో ఇప్పుడు డే 6th క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ ఇంట్ ఫ్లోట్ స్ట్రింగ్ బూలియన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం టైప్ కన్వర్షన్ అంటే ఏంటి మరియు పైథాన్లో ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటామండి. సో టుడే టాపిక్స్ ఈజ్ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అండ్ కన్వర్టింగ్ ఇంట్ ఫ్లోట్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ ఇవాళ నేర్చుకుందాం అండి. వాట్ డేటా ఫస్ట్ టైప్ కన్వర్షన్ వాట్ ఈస్ టైప్ కన్వర్షన్ అని అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా మార్చడాన్ని టైప్ కన్వర్షన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు h ఈక్వల్ టు 10 అని ఉంది, y ఈక్వల్ టు 5.5 అని ఉంది. ఇక్కడ h అనేది ఇంటీజర్ అండి, y అనేది ఫ్లోట్ అండి. ఇప్పుడు ఇంటీజర్ టు ఫ్లోట్ ఎలా మారుస్తాము? ఇప్పుడు h ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ h. ఒక నిమిషం రాస్తే బెటర్ అర్థమవుతుంది. ఓకే అండి, ఇక్కడ పైథాన్ విజువల్ స్టూడియో కూడా అనుకోండి. ఇప్పుడు h ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ h అని ఇచ్చామనుకోండి, ఇంటీజర్ అనేది ఫ్లోట్ మారుతుందండి. ఇప్పుడు మనకి ప్రింట్ y కావాలి. ప్రింట్ y అంటే ఏం ప్రింట్ అవుద్ది? 10.0 కదా, ఎందుకంటే యాక్చువల్లీ 10 అని నెంబర్ ఉంది, దాన్ని మనం ఫ్లోట్లో మార్చుతాం. ఫ్లోట్ అంటే ఏంటి? డెసిమల్ పాయింట్ కదా, అంటే 10.0లో ప్రింట్ అవుతుందండి. ఇది మీకు విజువల్ స్టూడియో కోడ్లో పెడతాను, సో మీకు అర్థమవుతుంది బాగా. సో ఇలా అండి, ఇలా ప్రింట్ చేస్తాము. సో అవుట్పుట్ 10.0 అని వస్తుంది చూడండి, 10 అని వస్తుంది అవుట్పుట్ అనేది. సో చూసారా, 10.0 అని వచ్చింది. ఎందుకంటే మనం ఫ్లోట్లో మార్చిన కాబట్టి డెసిమల్స్లో వచ్చింది. అదే ఫ్లోట్ అనేది మనం మార్చకపోతే 10 అనే చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్ని ఫ్లోట్గా మార్చాం కాబట్టి ఆ ఫ్లోట్ వాల్యూ చూపిస్తుంది 10.0 అనేది. ఓకే, ఫ్లోట్ని ఇంటీజర్ ఎలా మారుస్తాం చూద్దాం. ఇప్పుడు ఫ్లోట్ ఇంటీజర్ ఎలా మారుస్తుంటే h ఈక్వల్ టు నేను 5.9 అని ఇచ్చాను. దీన్ని ఇంటీజర్గా మార్చాలి. ఎలా మారుస్తాను? y ఈక్వల్ టు int ఆఫ్ సజెషన్ ఇచ్చినప్పుడు మనం ఆ సజెషన్ ఓకే అయితే మనం ట్యాబ్ బటన్ ప్రెస్ చేయాలి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఓకే, 5.9 అంటే 0.9 అనేది పోయిందండి. ఎందుకంటే మనం 5.9 ఇంటీజర్గా మార్చాము అంటే డెసిమల్ వాల్యూ అండ్ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతుందండి. కాబట్టి 5 అని వచ్చింది. 5.9 అని ఇచ్చాము యాక్చువల్ వాల్యూ. 5.9 అనేది ఇంటీజర్గా మార్చేటప్పుడు 0.9 పోయిందండి, 5 మాత్రం చూపించింది. ఓకే, ఇలా మారుస్తుంది. ఫ్లోట్ని ఇంటీజర్గా మార్చే విధానం ఇదండి. డెసిమల్ పార్ట్ రిమూవ్ అయ్యి ఇంటీజర్గా మారుస్తుందండి, అంతేనండి.
ఇప్పుడు ఇంటీజర్ని స్ట్రింగ్ ఎలా మారుస్తాం చూద్దాం. అసలు స్ట్రింగ్ మారుతుందో లేదో చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మనం 10 అని ఇద్దామండి. y ఈక్వల్ టు స్ట్రింగ్ మారుద్దాం అంటదా str. ఓకే, ప్రింట్ ఆఫ్ i ఇచ్చానండి. ఇప్పుడు ఇది మారుతుందా లేదా చూద్దామండి. జనరల్గా మనం ప్రాక్టికల్గా చూసిన అది మారదు కదండి, ఎందుకంటే 10 అనేది నంబర్ అనమాట. నంబర్ని మనం అక్షరాల్లో మార్చలేము కదా. కానీ మనం స్ట్రింగ్ మారుస్తే అది సేమ్ వాల్యూ చూపించింది చూసారా. x ఈక్వల్ టు 10 అని ఇచ్చాం, సో అవుట్పుట్ కూడా మనకి 10 అనేది వస్తుంది. మార్చే విధానం లేకపోయినప్పుడు అది సేమ్ వాల్యూ చూపించేస్తుంది. సో నంబర్ని టెక్స్ట్గా మార్చలేము అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, అది మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. a ఈక్వల్ టు 10 అని ఇస్తున్నాను, b ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ a ఇద్దాం. ప్రింట్ ఆఫ్ ఇది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఓకే, ఇంతేనండి హోంవర్క్ మీకు ఇచ్చాను, జస్ట్ ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఏం ఆన్సర్స్ వచ్చాయో ఒకసారి నోట్ చేసుకోండి, అది ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇది మీ హోంవర్క్ అండి, చెయ్యండి. జస్ట్ చిన్న హోంవర్క్ అండి. ఫ్లోట్ ఆఫ్ ఏ 10ని ఫ్లోట్గా ఎలా మారుస్తుంది. 10 అనేది చూపిస్తుంది ఫస్ట్ది 10.0. ఓకే, నంబర్ని 10ని ఫ్లోట్గా మార్చినప్పుడు 10.0 అని వచ్చిందండి. ఇంకా ఇంట్ ఆఫ్ బీని ఇంటూ 5.5 చెప్పాను కదా ఆల్రెడీ, పాయింట్ అని పోతుంది ఇంటీజర్గా మార్చినప్పుడు, సో ఓన్లీ 5 చూపిస్తుంది అండి. 5 చూపించింది. ఇప్పుడు ఏని స్ట్రింగ్గా మార్చినప్పుడు ఆ వాల్యూ ఇంకా మారదండి, సేమ్ వాల్యూ చూపిస్తుంది 10 అనేది. సో థర్డ్ వాల్యూ 10. ఓకే, సరిపోయింది అన్ని వాల్యూస్. ఓకే, ఇది మీ హోంవర్క్ అండి. ఈరోజు మనం పైథాన్లో టైప్ కన్వర్షన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం యూజర్ ఇన్పుట్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ. Signing off. Bye bye.